హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ సింపుల్గానే అయిపోయిన టేస్ట్లో మాత్రం దానికదే సాటి ఇలా నోట్లో వెన్నలా కరిగిపోయే బ్రెడ్ మలై స్వీట్. మీరు ఇంటికి వచ్చే గెస్ట్కి కానీ పిల్లలకు కానీ ఏదైనా డిఫరెంట్గా స్వీట్ చేసి పెడదాం అనుకుంటే మాత్రం ద బెస్ట్ ఆప్షన్ ఈ బ్రెడ్ మలై స్వీట్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 కప్పుల చిక్కటి పాలను తీసుకోవాలి. ఇలా కొంచెం మరిగాక పంచదార పావు కప్పు వేసి కరిగించుకోండి. పాలు ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పైన మేగడ కట్టేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పావు కప్పు పాలు, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ని వేసుకుని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ స్లర్రీని ఇలా కొంచెం పల్చగానే చేసుకోవాలి. దీన్ని మనం మరిగించుకునే పాలల్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని యాడ్ చేశాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాలు మరిగించి మన పాల మిశ్రమం ఇలా చిక్కపడ్డాక బాదం, పిస్తా, జీడిపప్పు వంటి ఈ డ్రై ఫ్రూట్స్ యొక్క సన్నటి తరుగుని యాడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మన పాలని తింపేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని అంచుల్ని ఇలా నైఫ్తో కట్ చేసి రిమూవ్ చేసేయండి. దీనికి మరీ సాఫ్ట్గా ఉండే బేకరీ బ్రెడ్స్ లాంటివి కాకుండా కొంచెం గట్టిగా ఉన్న బ్రెడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల మేగడని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పాల పొడిని యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక టీ స్పూన్ పంచదార పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా పేస్ట్లా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీదకి ఈ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టి కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయండి. దీన్ని ఇలా ఒక నైఫ్తో డయాగ్నల్గా క్రాస్గా కట్ చేసుకోవాలి. మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. వీటిపైన మనం కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసిన పాల మిశ్రమాన్ని బ్రెడ్ పీసెస్ అన్నీ కంప్లీట్గా కోట్ అయ్యే విధంగా పోసుకోవాలి. వీటిపైన మళ్ళీ ఇలా సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ మలై స్వీట్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుని తింటే ఆహా, ఇంత టేస్టీ రెసిపీని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానే అని అనిపించక మానదు. డెఫినెట్గా అంత రుచిగా ఉంటుంది. మరి అంతేనండి. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని, కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.